చూడండి, మీరు టైము 5కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు ఇన్కమ్ ఇస్తుంది, నాకు నెక్స్ట్ ర్యాంక్ ఇస్తుంది, ప్లస్ నా టీంని నిలబెట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి, నేను రిటైల్ చేసుకోవడానికి, ప్లస్ నా కంపెనీ మీద, నా యొక్క బిజినెస్ మీద రెస్పెక్ట్ పెరగడానికి ఇన్ఫర్మేషన్ నాకు ఉపయోగపడుతుంది అని అనుకున్నారనుకోండి, ఫస్ట్ ఈ యొక్క టైంకి దానికి వాల్యూ. స్కూల్ టైంకి ఎంత మనకి ఆరోగ్యం బాగాలేకున్నా పరుగులు పరుగులు, ఉద్యోగాలకి పరుగులు పరుగులు, పర్సనల్ బిజినెస్లకి ఎట్లయితే పరుగులు పెడుతున్నామో, మన దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా మీరు అట్లా ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఆ సమయానికి చూడండి, కొద్దిమంది ఏ విధంగా అయితే రెడీ అయి కూర్చుంటున్నారు ఆ మేడం వాళ్ళు, ఆ విధంగా అదే సేమ్ సిన్సియారిటీని చూపించండి. మీ ఇంట్లో మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అయ్యో, నీకు ఈ బిజినెస్ అంటే అంత ఇంట్రెస్టా అని రెస్పెక్ట్ పెరుగుతుంది, కోఆపరేషన్ పెరుగుతుంది. ఓకే, పై పైన ఉంటే ఎక్కడా ఉండదు. ఆ సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీని అందరి సహకారాన్ని తీసుకొస్తుంది. నాకు ఈ బిజినెస్ చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనేటువంటి సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ మీ దగ్గర ఉంటే మీరు దాన్ని తీసుకోగలుగుతారు. ఓకే, సో మనకి మెటబాలిక్ రేట్ మంచిగా ఉండాలి అని అంటే అన్ని ఆర్గాన్స్ పనితీరు బాగుండాలి. అంటే దాన్ని ఏమంటారు, జీవక్రియ రేట్ అని అంటారు. జీవక్రియలు అంటే ఏంటి? మనం ఏదైతే మన జీవశక్తిని పెంచేటువంటి ఫుడ్ తీసుకుంటామో వాటిని బర్న్ చేసి శక్తిని ప్రొడ్యూస్ చేసి అన్నిటికీ ఆర్గాన్స్ కి పంపాలి. మళ్ళీ ఇది జీవక్రియ అనేది జరగాలి. మెటబాలిక్ రేట్ బాగుండాలి. మనం తీసుకున్న దాన్ని కరెక్ట్ గా బ్రేక్ డౌన్ చేసి శక్తిని రిలీజ్ చేసి అన్ని ఆర్గాన్స్ కి పంపాలి. ప్లస్ దీనికి ఆర్గాన్ సపోర్ట్ కూడా కావాలి. బ్లడ్ అన్ని ఆర్గాన్స్ కి పంపాలంటే అన్ని ఆర్గాన్ సపోర్ట్ కూడా కావాలి. అవి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి అన్ని హార్మోన్. ఇప్పుడు చెప్పండి, ఈ పోషకాలని రక్తము అన్ని అవయవాలకి సరిగ్గా పంపాలి అంటే శుభ్రంగా ఉండాల్సింది ఏంటిది? బ్లడ్ కదా. అన్నిటికి వెళ్ళాలి అంటే ముందు బ్లడ్ శుభ్రంగా ఉండాలి కదా, అవునా? సో అన్ని పైపుల నుంచి మంచినీళ్ళు వస్తే ఏ రూమ్ లో ఎక్కడ వాడుకోవాలో అక్కడ చక్కగా వాడుకుంటాం. అదే అశుద్ధిగా ఉందంటే ఆఖరికి మనం ఏదైనా బట్టలు ఉతకాలన్నా, గిన్నెలు తోమాలన్నా అందరూ పాడైపోతాయి. ఓకే, సో ఆ నీళ్లు బాగాలేకపోతే ఆ నీళ్లను పంపించేటువంటి ఆ ట్యాంకులు, ఆ ఆర్గాన్లు సరిగ్గా వాటి పని వాటి చేయకపోతే ఫస్ట్ రక్తాన్ని శుద్ధి చేసి వాటర్ని శుద్ధి చేస్తున్నటువంటి ఈ ఫిల్టర్లు దెబ్బతింటాయి. వడపోత చేసేది ఎవరు? కిడ్నీలే. ఇది దెబ్బతింటాయి. సో వీ నీడ్ టు ఫోకస్ దేని మీద ఫోకస్ చేయాలి? బ్లడ్ ని శుభ్రంగా ఉంచుకోవడము, టాక్సిన్స్ లేకుండా ఉంచుకోవడము, గ్లూకోజ్ లేకుండా ఉంచుకోవడము ఎంతో ఎంతో అవసరము. అంటే గ్లూకోజ్ లేకుండా అంటే మీన్స్ ఎంత ఉండాలో అంత పరిమితి. ఎక్కువ అయిపోయినా, గ్లూకోజ్ ఎక్కువైపోయినా, టాక్సిన్స్ అంటే వ్యర్థాలు ఎక్కువైపోయినా, రోజు రోజుకి క్లెన్జింగ్ జరగాలి బాడీకి. అసలు క్లెన్జింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి జరగట్లేదు. మరి ఎమ్మంటే బయటపడదా అంటే అస్సలకి బయటపడదు. ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉండి 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడితే 11వ సంవత్సరంలో షుగర్ బయటపడుతుంది. ఇంకో విషయం తెలుసా? ఈ 2 కిడ్నీలు అనుకోండి, ఇదో 100%, ఇదో 100% అంటే దేవుడు కొంచెం ఎక్కువనే పెట్టాడంట, ఎందుకైనా మంచిదని. ఓకే, దీంట్లో ఈ 100%లో ఈ 100%లో అంటే 200% అయింది. అంత శాతం పోయి 25% ఉన్నా మన బాడీకి సరిపోతుంది. 25% ఉన్నా సరిపోతుంది. ఈ 2 కిడ్నీల్లో ఇది 25%. అంటే ఈ 25% కూడా దెబ్బతిన్నదంటే అప్పుడు క్రియాటిన్ ఎక్కువ ఉందని బయటపడుతుంటది. వీటి పనితనం ఆల్మోస్ట్ నీ కిడ్నీల పనితనం చాలా తక్కువ అయిపోయింది అని. ఎంత మోతాదు ఏంటి అనేది మనం విందాం, ఇప్పుడు నోట్ చేసుకుందాం. జస్ట్ ఒక ఐడియానే. ఇప్పటి వరకు అయితే ఇండస్ట్రీ ఏమీ ఎగ్జామ్స్ అయితే లేవు నాచురల్ గారు, ఇప్పుడైతే లేవు. మన తర్వాత తరాలకు పెడితే చెప్పలేను నేను. ఎగ్జామ్స్ మినిమం డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకటి. ఇప్పుడు ఏజెంట్ కి ఉందండి, ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఎగ్జామ్ ఉందా? ఉందా? మా నాన్నకైతే చెప్పారంట. ఏమని అంటే, ఏం లేదే నువ్వు 5గురిని తీసుకొచ్చుకో ఏజెంట్లని, నువ్వే డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నాడంట అప్పట్లో.
ఇప్పుడు అంత ఈజీ వస్తుందండి డెవలప్మెంట్ ఆఫీసర్? రాదు, డిఓ అంత రాదు. ఉమ్. అట్లాగే సార్ ఏం చెప్పారంటే, చైనాలో ఒక డైరెక్ట్ సెల్లరు మినిమం 1000 PV సెల్ చేస్తేనే అతనికి ఐడి ఇస్తారంట. మినిమం. మరి రాబోయే రోజుల్లో పరీక్షలు మనం చెప్పలేం. అప్పుడే నయం ఇంకా చాలా బాగుంది అని అనుకునేటట్టు ఉంటుంది. ఎందుకంటే నిన్న ఒక ప్రిన్సిపల్ తోటి మాట్లాడుతుంటే, దీనికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇస్తున్నారు అని అంటే ఆయన ఫస్ట్ అన్నది ఏంటో తెలుసా? ఈ ఇన్కమ్ ప్లాన్ కి లీగాలిటీ వస్తుందా అని అడిగారు, ఎంతో ఆశతోటి. ఈ ఇన్కమ్ ప్లాన్ కి అని అంటున్నాడు స్ట్రెస్ చేసి. అంటే అవును సార్, దాన్ని ఏం మార్చరు అని. వాటికే లీగాలిటీ. వీక్లీ ఇన్కమ్ 2.5 lakh, మంత్లీ 10 lakhs అని అన్నప్పుడు అసలు ఎక్కడైనా ఉందా అది? ఆ ఇన్కమ్ ప్లాన్ కి లీగాలిటీ అని అంటే స్కిల్ కి తగ్గ ఇన్కమ్ అంటే ఇంకెక్కడైనా ఉందా? అది కూడా ఇట్లాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రొడక్ట్స్. వీటి గురించి తెలుసుకుంటూ ఉంటే అసలు ఈ కిడ్నీ పనితనం కానీ ఇవన్నీ కూడా, ఆ బ్లడ్ కి ఆ కిడ్నీకి ఉన్న రిలేషన్, అది మనం ఆర్గాన్స్ ని, మన యొక్క జీవితాన్ని ఎలా నిలబెడుతున్నాయి ఈ ఆర్గాన్స్ అని తెలుసుకుంటే, ఇన్నిటి మీద ఫోకస్ చేసి ఒక వ్యక్తి జీవన శైలి ఉండడం చాలా కష్టం అండి. ఆ బాధ్యత తీసుకున్న న్యూట్రాస్యూటికల్స్ ఒకసారి మనం హార్ట్ ఇవ్వాలి. వీటి గురించి అసలు నాకు అనిపించింది, అమ్మ దీన్ని ఇంత జాగ్రత్తలు తీసుకొని మూతలు మూతలు కొలుసుకుంటూ భోజనాలు చేసుకుంటూ ప్రోటీన్ ఉందా, ఫైబర్ ఉందా, టాక్సిన్స్ వెళ్ళినాయా, చాలా చాలా కష్టం అది. రాబోయే రోజుల్లో ఇక మీరు చూస్తారు ఎంత ఇబ్బందో. ఓకే, సో ఇక్కడ చూడండి, 25% వరకు కూడా అది దెబ్బతిన్నప్పుడు క్రియాటిన్ లెవెల్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అరే మొన్నటి వరకు బ్లడ్ టెస్ట్ లో బయటపడలేదు ఈ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం, ఉన్నట్టుండి 3rd స్టేజ్ అంటున్నారు, 4th స్టేజ్ అంటున్నారు అంటే అదే అక్కడనే ఉంది అసలైనటువంటిది. అది ఎన్నో రోజుల నుంచి డ్యామేజ్ అవుతూ కొద్ది కొద్దిగా వచ్చి ఒకేసారి వస్తుంది. కాబట్టి మనం ఎట్లా టెస్ట్ చేసుకోవాలంటే ఒకటి ఈజీది ప్రాసెస్. గాలి తీసుకోవడం ఈజీగా ఉందా లేదా? మన కస్టమర్లకి ఇది మీరు మాట్లాడాలి. ఇది కనీసం గాలి తీసుకోవడం ఈజీగా ఉందా లేదా? డైజెషన్ ఈజీగా ఉందా లేదా? ఓకే, డైజెషన్ ఈజీగా ఉందా? ఎలిమినేషన్ ఈజీగా ఉందా? మలము మూత్రము ఈజీగా ఉందా లేదా? కనీసం రోజుకు ఒక 2 సార్లు అయినా సరే ఉందా లేదా? ఇది గనక చెక్ చేసుకుంటే, నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, ఇది ఎట్లా ఉంటుంది. ఇవి చెక్ చేసుకోకపోతే ఎప్పటికైనా సరే ఇబ్బంది. లేదు తరచుగా జ్వరాలు వస్తున్నాయి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి చేయాల్సిన పరీక్షలు ఇప్పుడు మంతెన గారు చాలా క్లియర్ గా చెప్తారు. ఇది ఫస్ట్ కిడ్నీకి ఎవరికి రిలేషన్ ఎక్కువ ఉందో అది మనం తెలుసుకుందాం. కిడ్నీకి ఎవరికి రిలేషన్ ఎక్కువ, ఎవరికి ఉంటుంది? కిడ్నీకి బ్లడ్ కి రిలేషన్ ఎక్కువ. ఓకేనా? అంటే సంబంధం ఎక్కువ అది. అయితే నాకు ఇప్పుడు నేను చూపించేటువంటి ఒక చిన్న దాంట్లో మీరు అసలు ఎంత గొప్ప విషయం అంటే, కిడ్నీ ఇంత సూక్ష్మమైనటువంటి పని చేస్తుందా అని. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక ప్రశ్న మీరు రాసుకోండి ఒకటి. ఎవరెవరు నోట్ చేసుకుంటున్నారు? వీడియో ఆఫ్ కానీ ఆన్ కానీ నోట్ చేసుకున్న వాళ్ళు తమ్మివ్వండి. పలకరిస్తుంటాను అప్పుడప్పుడు. ఓకే, మహేశ్వరి గారు, రైట్. వందన మేడం, శ్రీ అతను రాలేదా? శ్రీకాంత్ మేడం, సునీత మేడం. ఓకే, వీడియో ఉంటుంది, తర్వాత సెండ్ చేయండి. ఓకే, సో ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి రాసుకోండి. ఏంటంటే, ఇతర కణాలు డబల్ అయినట్టు రక్త కణాలు అంత ఈజీగా డబల్ గా ఎందుకు? ఓకేనా? ఇతర కణాలు ఉంటాయి కదా, ఒకటి ఇట్లా పెరుగుతూ ఉంటాయి. ఓకే, కణాలు ఉత్పత్తి అయినట్టు రక్త కణాలు, అవి కణాలే ఇవి కణాలే. బ్లడ్ కూడా తెలుసా ఒక కణజాలం అని, కండరం లాంటిది అది కూడా బ్లడ్ కణజాలం. దాంట్లో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఉంటాయి. ఈ 4 భాగాలు ఉంటాయి అందులో. వాటర్ కంటెంట్ ని, బ్లడ్ లో ఉన్న వాటర్ కంటెంట్ ని ప్లాస్మా అంటారు. ఓకే,
ఇదే 92% ఇదే ఉంది, నీరే ఉంటుంది ప్లాస్మాలో. సో ఇప్పుడు ఇతర కణాలు డబల్ అయినట్టుగా రక్త కణాలు డబల్ కావు. అసలు ఆ రక్త కణాలు ఎక్కడ పుడతాయి? ఓకే, ఎక్కడ పుడతాయి? రైట్. ఇది ఇది దానికి కిడ్నీకి ఉన్న సంబంధం. ఇది ఒక్కటి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. రైట్. ఇది సో మై డియర్ పార్ట్నర్స్, ఈ చిన్న విషయాన్ని గమనించుకుంటే కిడ్నీ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే బ్లడ్ సైజు మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళొకసారి చెప్తున్నాను, బ్లడ్ ఎంత శుద్ధిగా ఉండడం, కిడ్నీ బాగుండాలంటే బ్లడ్ శుద్ధిగా ఉండడం, టాక్సిన్స్ లేకుండా, గ్లూకోజ్ ఎక్కువ లేకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఎక్కువ కొవ్వు లేకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో, తగినంత బ్లడ్ ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. తగినంత బ్లడ్ కూడా ఉండడం అంతే. రైట్. ఇప్పుడు మీరు ఇది విని నాకు ఆ యొక్క విషయం చెప్పండి. అసలు మనము చెక్ చేసుకోవాల్సినప్పుడు దేని చెక్ చేసుకోవాలి? ఇంకో విషయాన్ని, అసలు కిడ్నీ యొక్క సమస్యలకి ఏ వ్యాధులు అటాక్ అయితే మనం కిడ్నీ దెబ్బతింటుంది, అసలు మెయిన్ ఇదా అనేది మీకు ఇక్కడ నుంచి మనం ఈ సెషన్ నుంచి వెళ్ళే లోపల మీకు చాలా చక్కటి క్లారిటీ వస్తుంది. రైట్. స్టార్ట్. దానికి చాలా ఉపయోగమైనది. బ్లడ్ బాడీ గుండా ప్రయాణిస్తూ బాడీలోని అన్ని కణాలకి కావలసిన ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది. పోషకాలను దాన్ని సప్లై. అదేవిధంగా బ్లడ్ ఆ సెల్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్కి, వేస్టేజెస్ని కిడ్నీస్కి సప్లై చేస్తుంది. బ్లడ్ చాలా పనులు చేయగలదు. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు మరియు ప్లాస్మా, ఇవి 4 బ్లడ్లో ఉంటాయి. ఒక యుక్త వయసు ఉన్న వ్యక్తిలో సుమారు 4 నుండి 5.5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్లో సుమారు 55% ప్లాస్మానే ఉంటుంది. ఈ ప్లాస్మా వాటర్, సాల్ట్స్, ప్రోటీన్స్తో నిండి ఉంటుంది. ఈ ప్లాస్మాలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. మన రక్తంలో సుమారు 44% వరకు ఎర్ర రక్త కణాలుంటాయి. అసలు మన శరీరంలో ఈ రక్తం ఎలా తయారవుతుందో చూద్దాం. బ్లడ్ సెల్స్ ఇతర సెల్స్ లాగా ప్రొడ్యూస్ అవ్వవు. అంటే ఇతర సెల్స్లో న్యూక్లియస్ ఉండటం వలన ఒక సెల్ 2 4గా డివైడ్ అయ్యి ఫామ్ అవుతాయి. కానీ రెడ్ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు. అయితే ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, బోన్స్ యొక్క సెంటర్లో మెత్తటి స్పాంజ్ లాంటి బోన్ మ్యారో ఉంటుంది. ఈ బోన్ మ్యారోలోనే కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి. బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ బ్లడ్ సెల్స్, మజిల్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ ఇలా బాడీలోని ప్రతి సెల్స్ లాగా డెవలప్ అవ్వగలవు. ఈ స్టెమ్ సెల్స్ ద్వారానే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి. ఈ బ్లడ్ సెల్స్ కౌంట్ని కిడ్నీ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే మరియు బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతే ఎక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయమని కిడ్నీ ఒక హార్మోన్ ని బోన్ మ్యారోకి సిగ్నల్ గా పంపుతుంది. అప్పుడు సెల్స్ బ్యాలెన్స్డ్ గా అవుతాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్ వలనే మన బ్లడ్ రెడ్ కలర్ గా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ సుమారు 120 రోజుల వరకు జీవిస్తాయి. ప్రతిరోజు బోన్ మ్యారోలో కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ క్రియేట్ అవుతూ చనిపోయిన రెడ్ బ్లడ్ సెల్స్ లో రిప్లేస్ అవుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ ని చూస్తే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది బాడీలోకి ఎంటర్ అయిన వైరస్, బ్యాక్టీరియాపై ఫైట్ చేస్తుంది. ప్లేట్లెట్స్ మన శరీరంలో ఏవైనా బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు డ్యామేజ్ అవుతే ఈ ప్లేట్లెట్స్ ఆ ప్లేస్ ని రిపేర్ చేస్తాయి. బ్లడ్ ని గ్రూప్స్ గా ఎలా డివైడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇది సమాచారం. ఫోకస్ వెళ్ళిందా మీది? విన్నారా? ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ దెబ్బతిన్నప్పుడు ఆమ్ల శాతం బాగా పెరిగిపోతుంది. వాళ్ళ మోకాళ్ళ గుజ్జు, జాయింట్ పెయిన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అది ఎలాంటిదని అంటే, ఒకతను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఈ గ్లాస్ లో వాటర్ శాతం ఎంత ఉందో బ్లడ్ శాతం అంత ఉంది, తక్కువ ఉంది. ఓకే, తక్కువ ఉంది. రైట్. ఇందులో ఇంత సాల్ట్ నేను తేలేదు అనుకోండి, సాల్ట్ వేసాను, గాఢత ఎక్కువైంది కదా, అవునా? క్రియాటిన్ లెవెల్, సాల్ట్ అంటే క్రియాటిన్ లెవెల్, ఆమ్ల శాతం ఎక్కువ ఉంది. ఇప్పుడు
దీన్ని శుభ్రం చేసేటువంటి పని ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పని మరీ ఎక్కువగా ఉంటే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఉంటే వాళ్ళకి తను ఎంత బాగా చెప్పారంటే, ముందు మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కువ శాతం తక్కువ బ్లడ్ ఉంది, హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంది, ఎర్ర రక్త కణాలు ఇవి తక్కువ ఉన్నప్పుడు మీరు చేయాల్సినటువంటివి ఏంటంటే న్యాచురల్ ఫుడ్ తోటి ఆ యొక్క బ్లడ్ శాతాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు దేని గాఢత తగ్గుతుంది? క్రియాటిన్ గాఢత, ఆమ్ల శాతం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది. అందుకే మీరు ఆమ్ల శాతం పెంచేటువంటి ఫుడ్ కాకుండా మీరు వెంటనే వెళ్ళాల్సింది న్యాచురల్ ఫుడ్స్ కి పెంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ మీద మీరు ఫోకస్ చేయాలి. చూడండి, ఈ చిన్న సలహా ఎంతమందికి ఉపయోగపడుతుంది, అంతేనా? లేకపోతే డాక్టర్లు మీకు ఇంకా డయాలసిస్ చేయాల్సిందే, ఇలాగా ఇంకా ఇంకా మందులు వాడించి మీకు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇక అది ఆయన ఏమంటున్నాడంటే, మీరు డయాలసిస్కి ఎక్కారంటే పాడెక్కినట్టే అని చెప్తారు అంత. ఓకే, సో ఆ రేంజ్ లో ఇప్పుడు ఇందులో ఉన్న విషయాలు మాట్లాడుకొని అసలు ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటిదో మనం డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, యాంటీ ఆక్సిడెంట్స్ మంచియేనా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి? యాంటీ ఆక్సిడెంట్స్ మంచి. అసలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు అనే దగ్గర నా దగ్గర ఇప్పుడు 2-3 ఉన్నాయిగా ఆన్సర్లు. సో మీ దగ్గర కూడా 2-3 ఆన్సర్లు వచ్చినాయి కదా. ఇది మనం చేయాల్సింది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు చెప్పండి మీరు నేను అడిగిన ప్రశ్నలకి మై డియర్ సీనియర్స్. ఒకసారి మీరు ఫోకస్, మిగతా వాళ్ళు స్టార్ 1000s అండ్ రూబీలు ప్రయత్నించండి. మిగతా వాళ్ళు 500 కూడా నేను చెప్తాను 250 అంటే యూ కెన్. ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ఇతర కణాలు డబల్ అయినంత స్పీడ్ గా ఎర్ర రక్త కణాలు అంత స్పీడ్ గా అవ్వవు, ఎందుకని? వినలేదు, ఆ పాయింట్ దాటిపోయిందా స్పీడ్ గా? ఓకే, అది ఎక్కడ తయారవుతుంది? బోన్ మ్యారోలో. బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటున్నాయి, అవి అవి డబల్ అవుతాయి. మామూలు కణాలు ఎట్లా డబల్ అవుతాయో ఇవి కూడా పేరుకి రక్త కణాలే, కానీ ఎముక మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ బోన్ మ్యారోలో ఆ స్టెమ్ సెల్స్ డూప్లికేట్ అవుతాయి, డబల్ అవుతాయి. యాక్లియస్ ఉండడం వల్ల ఇతర కణాలు డబల్ అవుతాయి. దీంట్లో యాక్లియస్ ఉండదు. న్యూక్లియస్ న్యూక్లియస్ కేంద్రకం అనేది రక్త కణాలు కేంద్రకం ఉండదు, వాటిలో కేంద్రకం ఉంటుంది. ఇది కేవలం మనకు అవగాహన. అయితే ఇంకా అసలైన పాయింట్ ఇంకొకటి, అసలు మరి వీటికి ఈ ఎర్ర రక్త కణాలు మీకు కోహోస్ట్ లేదు సార్? ఉన్నా సార్, నేను రాసుకున్నాను సార్. ఇది వరకు చెప్పమంటారా దీని గురించి? ఈ పాయింట్ చెప్పండి. ఇవే సార్, ఇదే బ్లడ్ గురించి. బ్లడ్ గురించి కాదు, ఈ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి కిడ్నీకి ఉన్న సంబంధం ఏంటి? కిడ్నీ ఫెయిల్ అయితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎందుకు తగ్గుతుంది అనేది ఒక పాయింట్ చెప్పారు, అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కిడ్నీ సిగ్నల్ ఇస్తుంది ఎర్ర రక్త కణాలు, అది మనం పాయింట్ చెప్పాల్సింది. ఓకే, చూడండి, మనకి ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో మీ ప్రెజెంటేషన్ లో ఏ లైన్ అవసరమో శాంతి మేడం, అర్థమైందా? ఓకే, సో బ్లడ్ అనేది అంత ఈజీగా డూప్లికేట్ అవ్వదు, డబుల్ అవ్వదు. బోన్ మ్యారోలో ఉన్నటువంటి ఆ మధ్య భాగంలో స్టెమ్ సెల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం తీసుకున్నటువంటి సరైనటువంటి ఫుడ్డే కదా అయ్యేది, అంతే కదా. రసము, రక్తము, మాంసము మధ్య అది మారుతుంది. మనం తిన్నటువంటి ఆహారమే రసం అవుతుంది, రసమే అక్కడ వెళ్తుంది. ఓకే, సో మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. శృతి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. ఓకే, ఆ యొక్క సిగ్నల్ ఇచ్చేది ఎవరు అని అంటే మన యొక్క కిడ్నీ. సో ఇందాక నేను దేన్ని పెంచుకోవడం మీద ఫోకస్ చేయాలి? క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు బ్లడ్ ని పెంచుకోవడం, రైట్? అంతేనా? బ్లడ్ పెంచుకోవాలి. ఎందుకని? న్యాచురల్ ఫుడ్ ద్వారా పెంచుకోవాలి. ఎందుకని ఆ బ్లడ్ తక్కువగా ఉంటుంది అని అంటే ఇక్కడ కిడ్నీ ఎఫెక్ట్ పడింది కాబట్టి సిగ్నల్ ఇవ్వాల్సిన కిడ్నీనే చాలా దీనావస్థలో ఉంటుంది, దాని పనితనం ఫిల్టరైజ్ చేయడం అనేది తగ్గుతుంది, రైట్? ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ఫోకస్డ్ గా
దీన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వినండి. ఉపయోగమైనది. బ్లడ్ బాడీ గుండా ప్రయాణిస్తూ బాడీలోని అన్ని కణాలకి కావలసిన ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది. అదేవిధంగా బ్లడ్ ఆ సెల్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్కి, వేస్టేజెస్ని కిడ్నీస్కి సప్లై చేస్తుంది. బ్లడ్ చాలా పనులు చేయగలదు. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు మరియు ప్లాజ్మా. ఇవి 4 బ్లడ్లో ఉంటాయి. ఒక యుక్త వయసు ఉన్న వ్యక్తిలో సుమారు 4 నుండి 5.5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్లో సుమారు 55% ప్లాజ్మానే ఉంటుంది. ఈ ప్లాజ్మా వాటర్, సాల్ట్స్, ప్రోటీన్స్తో నిండి ఉంటుంది. ఈ ప్లాజ్మాలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. మన రక్తంలో సుమారు 44% వరకు ఎర్ర రక్త కణాలుంటాయి. అసలు మన శరీరంలో ఈ రక్తం ఎలా తయారవుతుందో చూద్దాం. బ్లడ్ సెల్స్ ఇతర సెల్స్ లాగా ప్రొడ్యూస్ అవ్వవు. అంటే ఇతర సెల్స్లో న్యూక్లియస్ ఉండటం వలన ఒక సెల్ 4గా డివైడ్ అయ్యి ఫామ్ అవుతాయి. కానీ రెడ్ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు. అయితే ఇది ఎలా ఫామ్ అవుతుందంటే బోన్స్ యొక్క సెంటర్లో మెత్తటి స్పాంజ్ లాంటి బోన్ మ్యారో ఉంటుంది. ఈ బోన్ మ్యారోలోనే కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి. బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ బ్లడ్ సెల్స్, మజిల్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ ఇలా బాడీలోని ప్రతి సెల్స్ లాగా డెవలప్ అవ్వగలవు. ఈ స్టెమ్ సెల్స్ ద్వారానే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, సో ఆ బోన్ మ్యారోలో ఉన్నటువంటి ఆ స్టెమ్ సెల్స్ అనేవి డూప్లికేట్ డబల్ అవ్వగలవు. అవే ప్రొడ్యూస్ చేసేది. అంటే అవి ఎంత బాగా డెవలప్ అవుతే, డబల్ అవుతూ ఉంటే వాటి ద్వారా వచ్చేటువంటి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఈ బాడీకి బ్లడ్ అవసరం అనేటువంటి సిగ్నల్ ఇచ్చేటువంటి కిడ్నీ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండదు. ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి. ఈ బ్లడ్ సెల్స్ కౌంట్ని కిడ్నీ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే మరియు బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతే ఎక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయమని కిడ్నీ ఒక హార్మోన్ని బోన్ మ్యారోకి సిగ్నల్గా పంపుతుంది. అప్పుడు సెల్స్ బ్యాలెన్స్డ్గా అవుతాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఒకసారి ఈ అవగాహన చేసినటువంటి ఈ వీడియోకి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఈ పాయింట్ సో మీ యొక్క ప్రెజెంటేషన్ లో ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది, సార్ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే మీ కిడ్నీ పనితనం ఆల్మోస్ట్ అది 100% పాడైనా కూడా ఏమనదు. అలాంటిదంటే మీకు 100% దాటిపోయింది. అందుకనే ఆ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఎంత ఉండాలి అనేది చాలా మంతెన గారు ఇప్పుడు చెప్తారు. జస్ట్ నోట్. నేను అంత చదువుకోలేదు, నాకు అర్థం కాదు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఓ చిన్న అవగాహన. ఇప్పుడు ఇక్కడ ఏమాత్రం సైన్ కూడా చేయలేని మా అమ్మని కూర్చోబెట్టినా కూడా సరిగ్గా చెప్తుంది ఈ విని. ఆమె ఎముక మధ్య అంటే తెలుసు, బ్లడ్ వస్తుందంటే తెలుసు. అర్థం అవ్వడానికి ఎంత పెద్ద ఎంబీబీఎస్ లో అవసరం లేదు. రైట్? ఓకేనా? మీ టీం నిలబడడానికి, మీ టీం డూప్లికేట్ అవ్వడానికి, మీకు సరి అయినటువంటి పార్ట్నర్స్ రావడానికి జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీద అవగాహన. ఓకే, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి మనం తిన్న ఆహారము రసం అవుతుంది, ఆ తర్వాత రక్తం అవుతుంది, మాంసం అవుతుంది, తర్వాత మజ్జగా మారుతుంది. అవునా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహారం ఎంత న్యాచురల్ గా ఉండి, ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ తోటి ఉంటే అక్కడ స్టెమ్ సెల్స్ తోటి బాగుంటుంది. ఓకేనా? అర్థమైంది? దీనికి దానికి లింక్. మరి ఈ కిడ్నీని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది ముఖ్యంగా నేను జస్ట్ ఒక చిన్న అవగాహన. ఒకటి, ఫస్ట్ నేను అని చేయలేపేది బీపీ. బీపీ ఫస్ట్ ఆ కిడ్నీని మొత్తం డ్యామేజ్ చేయడానికి ఉండేది బీపీ. రెండవది షుగర్, డయాబెటిక్. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అని అంటే అసలు వాళ్ళే ఇంకా అదే చెప్తున్నాం కదా, జీవితాంతం అనేది అందుకోసమే. ఇంకా మీకు రాబోయే దగ్గరలో ఇంకో వాళ్ళ బ్రదర్స్ కూడా యాడ్ అవుతుంటారు. మీరైతే ఇది కంటిన్యూ చేయని అంటారు డాక్టర్లు. ఓకే. మూడవది వెయిట్ ఎక్కువగా ఉండడం. ఓకే. ఇంకోటి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రక్తశుద్ధి లేకపోవడం, రక్తనాళాలు. ఇక ఐదవది సరిగాని ఆహార విధానాలు. ఎవరికైనా సరే, మీ వాళ్ళు ఎవరైతే మన దగ్గర ప్రొడక్ట్ తీసుకుంటారో ఆ మిత్రులకి ఒకసారి చెప్పండి, వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బంది ఉంటే, అనారోగ్యం ఏదున్నా సరే ఈవినింగ్ తీసుకునే దగ్గర జాగ్రత్తగా ఉన్నాం. ఈవినింగ్ లో ఓకే. ముఖ్యంగా మసాలా, మందు, మాంసము, రైట్, ఇంకా ఇంకేమున్నాయి, తాలింపులు, నూనెలు,
కారములు, ఇవన్నీ కూడా ఈవినింగ్ సెషన్ మొత్తం బంద్ పెట్టడం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. అది కూడా మరీ ఇంకా తీవ్రంగా లేదు సమస్య అని అనుకుంటే. లేదు సమస్య తీవ్రంగా ఉందంటే మాత్రం దేనికైనా కానీ నాలుక కట్టుకోకపోతే, నియంత్రణ శక్తి లేకపోతే ఎవరేం చేయలేరు. అది ఎవరికైనా కానీ నాలుక కట్టుకోవాల్సిందే. ఫాస్టింగ్ అనేది చాలా పెద్ద వెపన్. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఫాస్టింగ్ అంటే తగ్గించుకోవడం. తగ్గించుకోవడం, మార్చుకోవడం. ఫాస్టింగ్ అంటే తగ్గించుకోవడం, మార్చుకోవడం. ఈ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను, ఫ్రూట్స్ తింటాను అంటే ఆహారాన్ని మార్చినట్టుగా ఏదో ఒకటి అయితే తీసుకున్నాను. లేకపోతే ఇంకా చేయగలను గ్రిప్ ఉందనుకుంటే తేనె, నిమ్మ నీళ్ళు తాగుతాను, అంతే కదా ఒకవేళ దీక్ష అయితే. ఓకే, సో అట్లా అంటే ఆహారాన్ని మారుస్తున్నాము ప్లస్ తగ్గిస్తున్నాము. ఇది ఎంత పెద్ద క్యాన్సర్ ప్రాబ్లం అయినా, ఎంత పెద్దదైనా కానీ బయటపడవచ్చు. ఓకే, ఇక ఇది నేను చెప్పాను ఇప్పుడు ఒక 5 ఏమేంటివి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడేది. ఫస్ట్ చెయ్యెత్తేటువంటిది బీపీ. ఆ బీపీ కోసం వాడే మందులు, యాంటీబయాటిక్లని, ఇంకా మిగతాయి మల్టీవిటమిన్ టాబ్లెట్లని, ఇంకేదైనా సరే. తర్వాత ఏంటిది డయాబెటిక్, తర్వాత వెయిట్ ఎక్కువ ఉండడం, తర్వాత రక్తం సరిగా శుద్ధి లేకపోవడం. ఓకే, తర్వాత సరికాని ఇగో ఈ కొంచెం ఎంజాయ్మెంట్ ఫుడ్లు ఎక్కువ అవ్వడం. ఇది దీంట్లో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్లు, మీకు నచ్చిన పాయింట్స్ మీరు చూడండి, ఇవి రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఫస్ట్ మనం ఇందులో తెలుసుకునేటువంటి విషయాలు, కిడ్నీ ఏం పని చేస్తుంది. కిడ్నీ 70% ఉన్న వాటర్ని ఫిల్టర్ చేస్తుంది, 5 లీటర్లు ఉన్నటువంటి రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. లేడీస్లో అయితే 4.5 లీటర్లు ఉంటుందంట. మరి భగవంతుడు 4.5 పెట్టాడు, జెంట్స్కి 5 లీటర్లు. ఇది దీన్ని ఫిల్టర్ చేస్తుంది. ఓకే, కిడ్నీ ఏం పని చేస్తుంది, కిడ్నీ ఎందుకు ఇబ్బంది పడుతుంది. ఓకే, ఇది ఈరోజు గ్లోమరల్ అనేటువంటిది నిన్న ఒకటి చెప్పాను పదం, మీకు ఎవరికి గుర్తుందా? గ్లోమరల్ ఏది ఒకసారి చెప్పండి, అదేంటి? ఈరోజు ఆ మేడం రాలేదా? గ్లోమరిన్ సార్, గ్లోమరిన్. హ్మ్. యూరియా, నైట్రోజన్, యూరిక్ యాసిడ్, సీరం అంటే ఏంటి అది అసలు గ్లోమరల్ అనేటువంటిది? యాసిడ్స్ ను బ్యాలెన్స్ చేసి సార్ కిడ్నీలో. అంటే ఫిల్టర్ చేసే స్పీడ్ అన్నమాట గ్లోమరల్ అంటే. ఫిల్టర్ చేసేది. ఓకే, జస్ట్ ఒక చిన్నది అప్పుడప్పుడు మధ్యలో గుర్తు చేస్తే ఆ పదాలు గుర్తుంటాయి. రైట్, ఇది చూడండి. చాలామంది ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఫెయిల్ అవటం అంటే ఏంటి అనేది తెలీదు ఎగ్జాక్ట్గా, అది తెలుసుకోవాలండి. తర్వాత ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు డయాలసిస్ లేకుండా దాన్ని ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి అనేది కనుక తెలుసుకున్నట్టయితే చాలా నివారణ ఉపాయాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆ నివారణ మార్గాలు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. మామూలుగా మనకి కిడ్నీకి ఉన్న ఫంక్షన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కిడ్నీకి ఉన్న ఫంక్షన్స్ ఏంటి అంటే, మన యూరిన్ని తయారు చేయటం కిడ్నీకి ఉన్న అతి ముఖ్యమైన ఫంక్షన్. దానికి తోడు ఇంకో చిన్న చిన్న ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. బీపీ కంట్రోల్ చేయటం, బాడీలో బీపీని కంట్రోల్ చేసేది చాలా వరకు కిడ్నీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇంకొక ముఖ్యమైన పని విటమిన్ డి, మనకి సూర్యరశ్మి నుంచి కొంతవరకు బాడీలో తయారవుతుంటే దాన్ని యాక్టివ్ ఫామ్గా మార్చేది కిడ్నీ అన్నమాట. ఈ 3 ఇప్పుడు సార్ చెప్పినటువంటి 3 మినిమం ఫస్ట్ది. ఓకే, అసలు యూరిన్ అనేటువంటి పదం కూడా ఎట్లా వచ్చింది అనేది ఒకటి. ఇంకొకటి కూడా రాసుకోండి, అసలు ప్రోటీన్ కి కార్బోహైడ్రేట్ కి ఉన్న తేడా ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రోటీన్ కి కార్బోహైడ్రేట్ కి ఉన్న తేడా ఏంటి అని. ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, బ్లడ్ ఎటు పంపిస్తుంది? కాలేయానికి పంపిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ ఉందనుకోండి, ఎటు పంపిస్తుంది? కిడ్నీలకు పంపిస్తుంది. ఓకే, ఎంత పంపాలో బయటకు అంతే పంపాలి. కానీ ఎక్కువే పంపించింది అనుకోండి,
అంటే సరిగ్గా ఎక్కడో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఆర్గాన్స్ సరిగ్గా లేవు. రైట్. చూడండి ఈ కిడ్నీ చేసేటువంటి చూడండి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతే డి విటమిన్ లోపం కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మళ్ళీ చెప్తాడు ఆ మూడు అంటే విటమిన్ డిలో తయారీలో 2 స్టెప్స్ ఉంటే ఒక స్టెప్ కిడ్నీలో జరుగుతుంది అనమాట. ఈ విధంగా కిడ్నీకి 3 ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 యూరిన్ తయారు చేయటం, నెంబర్ 2 బీపీ కంట్రోల్ చేయటం, నెంబర్ 3 విటమిన్ డిని తయారు చేయటం. ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ యూరిన్కి ఆ పేరు ఇలా వచ్చింది. యూరిన్ అని ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే యూరిన్లో యూరియా ఉంటుంది, అందుకని యూరియా ఉంటుంది కాబట్టి యూరిన్ అని పేరు వచ్చింది. మనం పొలాల్లో పంటలు బాగా పండాలంటే ఏం వేస్తారు? యూరియా వేస్తారు. యూరియా అంటే ఏంటి? నత్రజని. నత్రజని అంటే ఏంటి? నైట్రోజన్. సో మన యూరిన్లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఆ నైట్రోజన్ అనేది మొక్కలకి వెళ్తే కూడా చాలా మంచి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. మన బాడీలో ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు, అంటే కార్బోహైడ్రేట్స్కి ప్రోటీన్కి ఒక తేడా అండి. కార్బోహైడ్రేట్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అదే ప్రోటీన్లో కార్బోహైడ్రేట్స్ లాగే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్తో పాటు నైట్రోజన్ అంటే నత్రజని కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్ బ్రేక్ అయినప్పుడు మనకి దాన్ని బయటికి పంపించడానికి యూరియా కింద మార్చుకుని బయటికి పంపిస్తుంది అన్నమాట మన బాడీ. సో ఆ బయటికి పంపించే పద్ధతి అంతా కూడా మన కిడ్నీ చూసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏమేం పనులు చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కిడ్నీ ఫెయిల్ అవటానికి గల కారణాలు ఏంటనేది మనం తెలుసుకోవాలన్నమాట. కిడ్నీ ఫెయిల్ అవటానికి ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్యమైన కారణం షుగర్ వ్యాధి. షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండటం వల్ల 300, 400 అలా ఉండటం వల్ల చాలామందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంటాయి. ఈ కిడ్నీలు ఎందువల్ల ఫెయిల్ అవుతాయి? షుగర్ వల్ల, కంట్రోల్ లేకపోవటం వల్ల అనేది కూడా మనకి మైక్రోవాస్కులర్ చేంజెస్ అని జరుగుతుంటాయి. ఎప్పుడైతే షుగర్ పేషెంట్కి ఎక్కువ రోజులు HbA1c అంటే ఈసారి మొత్తం కూడా డయాబెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు చూడండి, అది ఎంత ప్రమాదం అనేది చెప్తారు. చిన్న సన్నటి రక్త కణాలు ఉంటే చిన్న సన్నటి రక్త కణాల మీద డయాబెటిక్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, కొంచెం పెద్ద రక్త కణాలు ఉన్నటువంటి అవయవాలు ఏంటివి వాటి కూడా ఎలా చూపిస్తుంది అనేది ఇప్పుడు చెప్పబోయేది. కొంచెం ఫోకస్ చేయండి. 3 నెలల యావరేజ్ షుగర్ ఎక్కువ రోజులు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనకి మైక్రోవాస్కులర్ చేంజెస్ అంటే చిన్న రక్తనాళాలన్నీ కూడా క్లాగ్ అయిపోయి పాడైపోతాయి. ఆ చిన్న రక్త కణాలు ఏంటివి? ఒకటి కంటికి సంబంధించింది, కిడ్నీకి సంబంధించింది, అండ్ నరాలకు సంబంధించినటువంటిది కదా, కాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇక గ్యాంగ్రీన్ అది ఇది అయింది అని అంటే షుగర్ కంటెంట్ ఎక్కువైపోయింది. ఒకవేళ ముందు కొంతమందికి రెటీనాకి దెబ్బ తగలొచ్చు, రెటీనా కంటి చూపు తగ్గిపోవచ్చు. కానీ ఈ 3 వరుసగా ప్రాబ్లం మీద ఉన్నట్టు అనమాట. నెఫ్రోపతి, కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోతున్నట్టే. క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది అని అంటే వాళ్ళకి ఐ ప్రాబ్లం రాబోయే రోజుల్లో ఐ ప్రాబ్లం రాబోతుంది. ఈ యొక్క పాదాలకి, కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాబోతున్నాయి అన్నమాట. మైక్రోవాస్కులర్ డిసీజ్ అంటారు. సో మ్యాక్రో అంటే ఏంటి? పెద్ద రక్తనాళాలు. పెద్ద రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే మనకి ఏమొస్తుంది? ఒకటి హార్ట్ అటాక్ పెద్ద రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల, పక్షవాతం పెద్ద రక్తనాళాల్లో ప్రాబ్లం వల్ల. కానీ కిడ్నీ ఫెయిల్ అవటం, షుగర్ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్ అవటం, మైక్రో వెజల్స్ అంటే చిన్న రక్తనాళాలు ఎప్పుడు కంట్రోల్ లేకపోవటం వల్ల క్లాగ్ అయ్యి మనకి కిడ్నీలు పాడైపోతాయి. ఒకవేళ మైక్రో వెజల్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది కాబట్టి కిడ్నీలు పాడైన పేషెంట్కి ఈ మైక్రో అంటే చిన్న రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి? రెటీనాలో కూడా దెబ్బతింటాయి, కంటి చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉంటాయి? నరాలు ఉంటుంది కదా, మన బాడీలో ఉండే చిన్న నర్వ్స్కి రక్త సప్లై చేసేవి కూడా చిన్న మైక్రో వెజల్స్ అంటారు. ఈ మైక్రో వెజల్స్ పోవటం వల్ల కూడా కాలికి స్పర్శ తగ్గిపోయి పుండ్లు పడతాయి. అంటే కిడ్నీలు పాడే వాళ్ళకి కాళ్ళకి స్పర్శ తగ్గి కాళ్ళకి పుండు పడే అవకాశం ఉంటుంది, కళ్ళుకి డ్యామేజ్ అయ్యి రెటీనా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి షుగర్ పేషెంట్స్ గమనించాల్సింది ఏంటంటే, ఎవరికన్నా కిడ్నీ ఫెయిల్ అయ్యింది
షుగర్ వల్ల అంటే క్రియాటినిన్ పెరిగింది అని అంటే గనక వాళ్ళకి కాళ్ళకు కూడా పుండ్లు పడే అవకాశం, ఈ జబ్బు ఆ జబ్బు అన్నదమ్ములాగా ఓకే ఇది ఉంటే అది కూడా పక్కనే ఉండే అవకాశం ఉంటుంది. రెటీనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కిడ్నీ వాళ్ళకి రెటీనా కూడా కొంతవరకు దెబ్బతిని ఉంటుంది. అదే ఎవరికైనా రెటీనా ముందు దెబ్బతింది అనుకోండి, అదే వాళ్ళకి కిడ్నీ కూడా అప్పుడే కొంతవరకు డ్యామేజ్ అయి ఉంటుంది. ఈ నరాలు కూడా దెబ్బతిని కాళ్ళకి సెన్సేషన్, తిమ్మిర్లు కూడా ఆల్రెడీ మొదలయ్యి ఉంటాయి అన్నమాట. చాలా వివరంగా చెప్పాడు కదా సార్కి. ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాము. ఇప్పుడు చిన్నది అవగాహన. ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటిది ఒకసారి ఈ యూరియా అంటే ఏంటి, నత్రజని, దాని గురించి ఒకసారి మనం ఒకటి నుంచి దాన్ని అలా ఫార్వర్డ్ చేసి వెళ్ళకుండా ఆ పాయింట్ ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి నోట్ చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పండి. ఫస్ట్ అంటే ఆ స్పీడ్ ని క్యాచ్ చేశారా? ఫస్ట్ పాయింట్ ఏంటి? యూరిన్ కి ఆ పేరు ఎలా వచ్చింది చెప్పంటే, చెప్పండి. యూరిన్ సార్. యూరిన్ అంటే యూరియా అంటాం మనం, దాన్ని ఒరిజినల్ ఇది. ఆ యూరియాలో ఏముంటుంది చెప్పండి, నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ చెప్పండి నత్రజని నుంచి వచ్చింది సార్ పేరు అని చెప్పింది సార్ పేరు. ఎస్, ఆ ప్రోటీన్ ని ఎప్పుడైతే ఇట్లా పగలగొట్టినప్పుడు, అంటే ఇప్పుడు కొబ్బరికాయ ఉంటుంది, ఏం చేయాలి? కొబ్బరి చిప్పని అట్లా కొబ్బరికాయని పగలగొట్టి మనం అందులో ఉన్నటువంటి వాటర్ని, ఆ పల్ప్ని మనం తీసుకోవాలి, ఆ కొబ్బరిని తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ చిప్పని ఎట్లా వదిలేయాలి, అంతే కదా? ఓకే, సో దాని నుంచి ఆ ప్రోటీన్ ని అట్లా బ్రేక్ డౌన్ చేసినప్పుడు వచ్చే నత్రజనిని కరెక్ట్ గా తీసుకెళ్ళాలి. లేకుంటే బాడీలోనే పెరిగింది అనుకోండి, అది ఎంత ఉండాలో అంత ఉండాలి, బాడీలో ఎక్కువైపోతే ప్రమాదం. ఓకే, సో అప్పుడు ఇక్కడ కొబ్బరి చిప్పని దేంతో పోల్చాను? ప్రోటీన్ కొబ్బరి చిప్పతో పోల్చాను. కార్బోహైడ్రేట్స్ లో ఈ యొక్క ప్రోటీన్ లో తేడా ఏంటి? ప్రోటీన్లు అంటే పప్పు దినుసుల ద్వారా వచ్చేది, రైట్? అంతేనా? కార్బోహైడ్రేట్స్ అంటే మనం తింటున్నటువంటి ఫుడ్, అన్ని చపాతీలు కావచ్చు, రైస్ కావచ్చు, వీటి ఈ రెండింటితోటి పోల్చి చెప్పాడు. ఏది తేడా ఏంటి? కార్బోహైడ్రేట్ లో కార్బన్ ఉంటుంది, H2O ఉంటుంది, నైట్రోజన్ 3 ఉంటుంది. నైట్రోజన్ మాత్రం ఉండదు, ప్రోటీన్ లోనే ఉంటుంది. ప్రోటీన్ లో నత్రజని ఉంటుంది, అందుకనే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిపోగానే నత్రజని రిలీజ్ అవుతుంది, అది యూరిన్ రూపంలో బయటకు వెళ్తుంది. ఓకేనా? ఇది కొంచెం నేను వివరించి చెప్పాను, ఇది మినిమం. ఓకే, ఇది ఇక నత్రజని ఉండదు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది ఆ మూడే ఉంటాయి. ఓకే, రైట్. సో ఇక మినిమం అవగాహన మనకేంటి? డి విటమిన్ ని కూడా బాడీలో పెరగడానికి కిడ్నీలు సహాయపడతాయి. ఒకసారి కిడ్నీకి దండాలు. డి విటమిన్ ఎట్లా పట్టుకోవాలి? మనం ఈ డి విటమిన్ ని మారుస్తుంది, అని తయారు చేస్తుంది డి విటమిన్. ఓకే, తర్వాత మీకు అందుకనే ప్రోటీన్ ఎక్కువ మూత్రంలో వెళ్ళిపోతే ప్రమాదం. అంటే దేనికి జరిగినట్టు? కిడ్నీలకి జరిగినట్టు కదా అందరూ. అందుకనే మూత్రంలో నొరగ ఎక్కువ వస్తుంది అంటే, అందుకే మంతన్ గారు అంటారు, మీరు జాగ్రత్త తీసుకోవాలి, అది సీరియస్ అయ్యే వరకు బయటపడదు, అట్లా గుర్తుపట్టండి అని అంటారు. మరి ఎడ్యుకేషన్ అవసరమేనా మనకి? ముందు మనకు అవసరము, ఆ తర్వాత ఇంకా ఇది చూద్దాం. అదుపులో లేని షుగర్ వల్ల ఎక్కువ మంది కిడ్నీల్ని కోల్పోయే వాళ్ళు ఉంటారండి. అంటే 100 మంది, మీరు ప్రపంచం మొత్తంలో ఏ డయాలసిస్ సెంటర్కి వెళ్ళినప్పటికీ కూడా 100 మంది పేషెంట్లను తీసుకుంటే కనుక, ఈరోజు డయాలసిస్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది లిస్టు రాసి చూసుకుంటే 70 మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. ఇది నా లెక్క కాదండి, నెఫ్రాలజీ టెక్స్ట్ బుక్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది. అందుకని అంత డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మండలంకి డయాలసిస్ సెంటర్లు పెడదామని అన్నారు. అమ్మ చూడండి అసలుకి ఎంత డేంజర్ వ్యవస్థను. అంటే డయాలసిస్ చాలా స్మూత్ గా ఉంటుందా సార్? ఇంజెక్షన్ వేసుకున్నట్టుగా, టాబ్లెట్ వేసుకున్నట్టు, సిరప్ వేసుకున్నట్టు ఉంటుందా డయాలసిస్ అనేది? ఒక నెఫ్రాలజీ టెక్స్ట్ బుకే కాదండి, అన్ని మెడిసిన్ టెక్స్ట్ బుక్స్లో కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్, డయాలసిస్ అయిన పేషెంట్స్
ఎంతమంది షుగర్ పేషెంట్స్ అని చూసుకున్నట్టయితే 70% షుగర్ పేషెంట్స్ ఉంటారు. సో ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోగలిగితే గనక మనం కిడ్నీ ఫెయిల్యూర్ని జయించవచ్చు. అంటే చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇలా ఒక రోజులో ఫెయిల్ అయిపోదు. షుగర్ పేషెంట్స్ ప్రతి 6 నెలలకి 3 నెలల యావరేజ్ టెస్ట్ చేసుకున్నట్టయితే ప్రతి 6 నెలలకి ఒకసారి క్రియాటినిన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. అది చేయించుకున్నప్పుడు మనకేం జరుగుతుంది, అది పెరిగింది అనుకోండి, క్రియాటినిన్ 1 ఉండాలి, 1.3 1.4 ఉందనుకోండి, అప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతున్నట్టు. మరి ఈ ఒక్క నెంబర్ని వేసుకుందాం మనం. ఓకేనా శాంతి మేడం, ఈ నెంబర్ క్రియాటిన్ ఒకవేళ చెక్ చేశారు, మొన్న మా ఫాదర్ మదర్ చెక్ చేసుకొని వచ్చారు, వాళ్ళ క్రియాటిన్ ఆ నెంబర్ని బట్టి మనం ఇది వింటే మనం గైడ్ చేయొచ్చు. వెంటనే షుగర్ని కనుక మీరు అదుపులో చేసుకుంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అక్కడికక్కడ ఆగిపోతుంది. అది ఎక్కడ నొక్కాలి అంటే ఎక్కడ క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, అక్కడ ఇది షుగర్ దగ్గర. సో మన కాఫీ అనేది గ్లూకోజ్ కంట్రోల్ చేయడం అనేది మనం అక్కడ మేడం చెప్పారు, మన సరళ మేడం గారు, బీపీ మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ కూడా. అది ఇది అసలు ఈ క్రియాటిన్ కి దీనికి సంబంధం లేదేమో అని అనుకుంటా. సరే ఈ ఒక్కటి అన్నిటికీ ఎలా పనిచేస్తుంది? మన ఒక కంపెనీ వాళ్ళు ఒక ప్రమాదం, ఒక అనారోగ్యం వచ్చిందంటే దగ్గరగా 11-12 గుళికలు చెప్తున్నారు, ఇగో ఇన్ని వేసుకోవాలి నువ్వు, నేను వేసుకోలేదా, నువ్వెందుకు వేసుకో అని అంటున్నారు. అన్ని అట్లే అవుతుంది. మీకు ఎప్పటికీ ఇంకొక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా డయాలసిస్కి వెళ్లకుండా ఆ స్టేజ్లో ఆపగలుగుతారు. కానీ మన దురదృష్టం ఏంటంటే చాలామంది క్రియాటినిన్ 1.5 అంటే 1.1 1.2 ఉండాల్సింది 1.5 పెరిగి అప్పుడే పెరిగిందంటే ఏముందిలే, నొప్పి లేదు, ఇబ్బంది లేదు, ఏముందిలే అని దాన్ని అశ్రద్ధ చేస్తారు. ఇలాంటి అశ్రద్ధ చేస్తే మాత్రం కిడ్నీలు పోయిన తర్వాత ఆ నరకం అనుభవించడం, డయాలసిస్ అవ్వని టైంలో చాలా ఇబ్బంది ఉంటుందండి. మీరు షుగర్ పేషెంట్స్ అయ్యుండి ఎప్పుడు 300 షుగర్ ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డయాలసిస్ సెంటర్ని వెళ్ళి విజిట్ చేసి వస్తే మీకు అది చూసిన వాళ్ళ బాధ చూసి చాలా వరకు భయం వచ్చి అట్లీస్ట్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి అన్న అశ్రద్ధ చేయరు. ఎందుకంటే మొక్కై వంగని మానై వంగనాను చిన్న ఎర్లీ స్టేజ్లో దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ కిడ్నీలే పాడవు. అందుకని సో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని మా ఉద్దేశం కాదండి. కాకపోతే మీరు అలా తెలుసుకున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. 1.1 1.5 క్రియాటిన్ వచ్చినప్పుడే జాగ్రత్త పడితే అది 2కి వెళ్ళకుండా ఆపొచ్చు, 2కి వెళ్ళకుండా 3కి వెళ్ళకుండా ఆపొచ్చు. 0 పాయింట్ మీద ఉంటే నో ప్రాబ్లం, కానీ 1కి దాటుతుందంటే మాత్రం అందరూ హుషారు. ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ ఇంకా వివరంగా చెప్తారు. యూజువల్గా డయాలసిస్ ఎప్పుడు చేస్తారు? క్రియాటినిన్ 1.5 2.5 3.5 4.5 కాకుండా 5 6 7 అలా పెరిగినప్పుడు చేస్తారు. 1.5 నుంచి 4.5 వరకు చేయరు. ఒక్కోసారి 7 క్రియాటినిన్ ఉన్న పేషెంట్ బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు, ఏ కంప్లైంట్ లేకుండా ఉంటే వాళ్ళకి డయాలసిస్ లేకుండా కూడా మనం మందులతోనే మెయింటైన్ చేస్తుంటారు. సో షుగర్ని అదుపులో ఉంచుకుంటే మీరు కిడ్నీని ఫెయిల్ అవ్వకుండా చూసుకోవచ్చు. 6 నెలలకు ఒకసారి క్రియాటినిన్ టెస్ట్ చేసుకుని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రెండో ముఖ్యమైన కారణం కిడ్నీ ఫెయిల్ అవటానికి బీపీ. ఎప్పుడైతే బీపీ ఎక్కువ ఉంటుందో అది కూడా కిడ్నీ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందండి. నేను ఒక 30 ఏళ్ళ కుర్రోడిని చూశాను, తనకి ఎప్పుడు 180 190 బీపీ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ బీపీ ఉన్నది కూడా తనకి తెలియట్లేదు పాపం. ఏదో మైల్డ్ నొప్పి, తలనొప్పి లాగా ఉంటుంది, అంతే ఉంటుంది. వాళ్ళ ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే 120 ఉండాల్సింది మరి అట్లా వెళ్ళిపోయింది. ఓకే, అది ఆ నెంబర్స్ అన్ని ఎక్కువ అవసరం లేదు, కొంచెం కంగారు ఆ పనిలో పడి దీన్ని పట్టించుకోకుండా ఉండేసరికి ఆ బీపీ అలా 2-3 ట్యాబ్లెట్లు రాశారు, సరిగ్గా వాడలేదు. ఏముంది, నొప్పి లేదు, ఇబ్బంది లేదు, బీపీయే కదా అన్నట్టు దాన్ని అశ్రద్ధ చేశారు. కరెక్ట్గా ఒక 8 నెలల్లో కంప్లీట్గా కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యి 5కి క్రియాటినిన్ వెళ్ళిపోయింది. 30 ఏళ్ల కుర్రోడికి 5కి క్రియాటినిన్ వెళ్ళిపోయిందంటే నేను ఎప్పుడన్నా బీపీని అశ్రద్ధ ఎప్పుడు చేయొచ్చు? సరే 130 140 ఉండాల్సింది 145 ఉంది, 150 వరకు ఉంది, సరే పర్లేదు, కొద్దిగా అశ్రద్ధ చేశారంటే అనుకో. 170 180 వెళ్ళిపోయినా ఏది సిస్టాలిక్ అంటే పైన ఉండే బీపీ, కింద ఉండే బీపీ సరే 120 80 ఉండాలి, 80 బదులు 90కి వెళ్ళింది, 95కి వెళ్ళింది అంటే అశ్రద్ధ. ఓకే,
110 120కి వెళ్ళి 24 గంటలు అంతే ఉధృతితో బీపీ ఉన్నప్పుడు కూడా దాన్ని అశ్రద్ధ చేయకూడదు అనమాట. ఇప్పుడు మనకి రూపాయి ఖర్చు లేదు బీపీ కొలుచుకోవటానికి. ఒక బీపీ చేసే మిషన్ ఆటోమేటిక్ బటన్ మిషన్ వచ్చేసింది. ఒకటి తీసుకున్నావా, మిషన్ ఎక్కించుకున్నావా, ఒక బటన్ నొక్కావా, అయిపోయింది. బీపీ మీ కళ్ళ ముందు ఉంది. రోజు 10 సార్లు చూసుకున్నా రూపాయి ఖర్చు లేదే. అన్నీ రాసి ఒక డైరీలో రాసి పెట్టి, డాక్టర్ గారు ఇదిగోండి నా బీపీ రీడింగ్ గత వారం రోజులు. అంటే ఎప్పుడు కూడా ఒక డాక్టర్ అనేవారు బీపీని కంట్రోల్ చేయటం, పేషెంట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు బీపీ చూసి ఆ ఒక్క రీడింగ్ని బట్టి నిర్ణయం తీసుకోలేరు. గత వారంలో ఎంత ఉంది బీపీ ట్యాబ్లెట్, 24 గంటలు వాడే బీపీ ట్యాబ్లెట్ వేసినప్పుడు ఎంత ఉంది, గంట తర్వాత ఎంత ఉంది, నెక్స్ట్ ట్యాబ్లెట్ వేసే ముందు బాగా పెరిగి ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఎవరి బాధ్యత? ఎవరి బీపీ, ఎవరి కిడ్నీలు, ఎవరి హార్ట్? పేషెంట్ బాధ్యత. పోనీ ఇదేమన్నా బ్రహ్మ విద్య, రాకెట్ సైన్సా? ఒక బీపీ మిషన్ కొనుక్కోవటం, చేతికి కట్టుకోవటం, బటన్ నొక్కటం, దాని మీద రీడింగ్ వస్తే జస్ట్ నోట్ చేసి పెట్టడం. మీరు ఆ రీడింగ్ తీసుకెళ్ళి డాక్టర్లకి చూపిస్తే, మీరు డాక్టర్లకి చేసిన అత్యంత మేలు ఏంటంటే మీ డేటా అంతా ఇస్తే చాలా పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చుతో బీపీ ట్యాబ్లెట్స్తో అద్భుతమైన కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవటానికి ఉన్న మొదటి కారణం షుగర్ అయిపోయింది, బీపీ అయిపోయింది. ఈ డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. రెండూ కంట్రోల్లో లేని వాళ్ళకి అసలు చాలా ఫాస్ట్గా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయండి. సో అది ఇంకొకటి. ఈ రెండు కారణాలు కాకుండా మూడో అతి ముఖ్యమైన కారణం కిడ్నీలు ఫెయిల్ అవటానికి ఒబిసిటీ. ఒబిసిటీకి ఎట్లాగా న్యాచురల్ పద్ధతిలో మీరు డైటింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, చాలా వరకు ఒక కఠోర తపస్సులాగా చేసి చాలామంది ఒబిసిటీని జయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా దానికి ట్రై చేస్తే చాలా మంచిది. ఇక నాలుగో ముఖ్యమైన కారణం ఏంటి అంటే కిడ్నీలు ఫెయిల్ అవటానికి నొప్పుల మందులు, విచ్చలవిడిగా వాడే నొప్పుల మందులు. దయచేసి ఈ మెడిసిన్స్ అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు, మెడిసిన్స్ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే పరిగెత్తే వాళ్ళకి దీని గురించి బాగా తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నొప్పుల మందులు వాడకండి, కిడ్నీలను కాపాడుకోండి. ఇక ఐదో కారణం, ఆరో కారణం అనేది అరుదైన జబ్బులు చాలా లిస్ట్ ఉన్నాయండి కిడ్నీలు ఫెయిల్ అవడానికి. అవన్నీ అవసరం లేదు, బోల్డ్ అని ఉంటే కుప్పలు కుప్పలుగా. మనకు అన్ని సిమ్టమ్స్ అవసరం లేదు, జస్ట్ మేజర్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఒకటిన్నర ఉండేది, సడన్ గా ఈ రోజు 2:30కి వచ్చింది. ఎందుకంటారు? సడన్ గా ఎలా ఫెయిల్ అవుతుంది కిడ్నీస్ అని అడిగారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, 2 కిడ్నీల్లో 70% పాడైనా మనకి బ్లడ్ టెస్ట్లో తెలియదు. ఇది ఒక్కటి గమనించండి. మన బాడీకి ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే మనకి ఎంత కిడ్నీ అవసరమో అంతకన్నా 70% ఎక్కువ ఇచ్చింది. సో ఇప్పుడు మనకి 70% ఎక్కువ ఇచ్చింది, మనం ఆ ఒక కిడ్నీని వేరే వాళ్ళకి దానం చేసి సంపూర్ణ ఆయుష్ ఉంటుంది కదా మనకి. అంటే మన 2 కిడ్నీల్లో సగం చచ్చిపోయినా కానీ మనకి సంపూర్ణ ఆయుష్ ఉంటుంది. కాబట్టి మన క్రియాటినిన్ నార్మల్ కనపడదు అనమాట. నార్మల్, ఈ సింపుల్ అది పెద్ద ప్రమాదంగా భావించదు కాబట్టి కనపడదు క్రియాటినిన్. లాజిక్ మర్చిపోవద్దు. సో అంటే 2 కిడ్నీల్లో సగం చచ్చిపోయినా బ్లడ్ టెస్ట్లో తెలీదు. అందుకని తెలియకుండా ఇంతమంది షుగరు చాప కింద నీరులాగా 5%, 10%, 20%, 30%, 40%, 50% డ్యామేజ్ చేసింది. 50% 2 కిడ్నీల్లో డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఒక కిడ్నీ దానం చేసిన దాంతో సమానం. ప్లస్ ఒక కిడ్నీ దానం చేసి సంపూర్ణ ఆయుష్ ఉన్నప్పుడు 2 కిడ్నీలో సగం చచ్చిపోయినా కానీ మనకి సంపూర్ణ ఆయుష్ ఉంటుంది. క్రియాటినిన్ నార్మల్ ఉంటుంది, యూరియా నార్మల్ ఉంటుంది. రక్తంలో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు ఏంటి? యూరియా, క్రియాటినిన్, ఈ 2 నార్మల్ ఉంటాయి. ఈ 2 టెస్టులు యూరియా, క్రియాటిన్ చెక్ చేసుకోవాల్సింది, దాంట్లో వస్తుంది, రిఫరెన్స్ కూడా వస్తుంది. సో 50% యూరియా అంటే ఏమని చెప్పారు ఇందాక? ఈసారి చెప్పాడు యూరియా అంటే నథింగ్ బట్ ఏంటి? నైట్రోజన్. నత్రజన్ డ్యామేజ్ అయింది. బ్లడ్ టెస్ట్లో తెలియలేదు, ఆయన 6 నెలలకు ఒకసారి చేయించుకుంటున్నారు. 60% డ్యామేజ్ అయింది, బ్లడ్ టెస్ట్లో తెలీదు. 70% డ్యామేజ్ అయింది. అప్పుడు క్రియాటినిన్ 1.2 నార్మల్ రేంజ్, 1.2 కన్నా లోపల ఉండాలి, 1.5 అవుతుంది. 1.5, 1.6, 1.7 దగ్గరికి వచ్చింది. అంటే మీరేమనుకుంటారు, డాక్టర్ గారు ఇప్పుడే అయిందండి, ఇప్పుడే
లాస్ట్ 6 నెలల కింద కూడా బాగుంది, ఇప్పుడే పెరిగిందండి అంటారు. ఇప్పుడే పెరిగిందంటే అసలు పెరగటమే 70% పెరిగింది, పాడైపోయిన తర్వాత పెరుగుద్దనే విషయం తెలియదు పాపం అమాయకులకి. సో ఇది ఏ విధంగా తెలుస్తుంది ప్రజలకి? మనకి ఈ లాజిక్ ద్వారా 70% డ్యామేజ్ అయితేనే ఇది పాడవుతుందని తెలిస్తే కనుక వాళ్ళు వెంటనే పోనీ 70% అయిపోయిందండి, 30% ఉన్నా కానీ మనం మిగిలిన 70%లో మనం షుగర్ని కంట్రోల్ చేసుకున్నాం అంటే కిడ్నీ ఫెయిల్ అవడానికి గల మూల కారణాన్ని కనుక మనం ఆపగలిగితే మనం ఈ ఫర్దర్ డ్యామేజ్ ఆపేసి క్రియాటినిన్ అక్కడికక్కడ ఆపేయటం కానీ ఒక 1.5 నార్మల్లోకి కానీ తెచ్చుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి ఈ 70% పాడైన దాంట్లో 60% ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయింది, రివర్స్ అవ్వదు. ఒక 10% మాత్రం షుగరు, బీపీ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకుని ఉంటే కనుక మనకి ఒబిసిటీని కంట్రోల్ చేసి షుగర్ని, బీపీని కంట్రోల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ మిగిలిన ఒక 10% అన్న రికవర్ అవుతుంది. ఎప్పుడైతే 10% రికవర్ అయ్యి మీరు 40%కి వచ్చేసారో 20 ఏళ్ళు డోకా ఉండదు మీకు. సో చూడండి, బైక్కి చెప్పినట్టు చెప్తున్నారు, 20 సంవత్సరాలు అయితే మీకు డోకా లేదు. అట్లా కాపాడుకో, ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో చూడండి. ఒకప్పుడు మనం వీటి మీద అవగాహన లేకుండా బండి వెళ్ళిపోయింది. ఈ రియలైజేషన్ అనేది 1.5, 1.7, 2 లోపల 3 లోపల వచ్చేస్తే మీరు చాలామంది 2 క్రియాటినిన్ నుండి 3 క్రియాటినిన్ నుండి 15 ఏళ్ళు 20 ఏళ్ళు హ్యాపీగా డయాలసిస్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిందంటే డయాలసిస్ అనే ఒక్కటే కాదండి. మీరు తెలివిగా దీని గురించి సమాచారం అంతా నేర్చుకున్నట్లయితే కనుక చాలా అద్భుతంగా ఈ కిడ్నీ ఫెయిలింగ్ అయినది స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపెడితే కనుక మీరు చాలా అద్భుతంగా దాన్ని జయించవచ్చు. అది స్టార్టింగ్ స్టేజ్ అనేది మనకు తెలిసేసరికి 70% డ్యామేజ్ అవుతుంది. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజెస్లో కనుక దీన్ని కనిపెట్టి నివారించినట్టయితే అసలు డయాలసిస్ లేకుండా నార్మల్ జీవితం కిడ్నీ పేషెంట్స్ కూడా మనం జీవించవచ్చండి. సో ఈ ఒక్కసారి ఇంకా క్రియాటినిన్ 5, 6కి వెళ్ళినప్పటికీ కూడా దాన్ని చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకుంటూ అలాగే అంటే డయాలసిస్ మీదకి వెళ్ళకుండా ఎన్ని రోజులు లాగలిగితే అంత మన 5కి వెళ్ళి కూడా 5 ఏళ్ళు డయాలసిస్కి వెళ్ళకుండా మెయింటైన్ చేసిన పేషెంట్స్ ఉన్నారు. మిగిలిన వాటన్నిటిని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే. సో చచ్చిపోయిన మనిషిని ఎలా బతికించలేమో మనం చాలా వరకు కొన్ని ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయినవి మనం తీసుకురాలేము, కానీ మాడిఫై చేయగలిగినవి చాలా ఉంటాయి. వాటిని కనుక మీరు దాన్ని పునర్జీవన శక్తి అని అంటారు, రెజ్యునేట్ చేసేటువంటి శక్తి ఉంటుంది. ఆ నాలెడ్జ్లో తెలుసుకున్నట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 7, 8, 10 క్రియాటినిన్కి వెళ్ళిపోయి కాళ్ళు వాసిపోయి విపరీతమైన ఆయాసం, నీరసం. మర్చిపోయాను, కాళ్ళు వాస్తున్నాయి, ముఖం ఉబ్బినట్టు అవుతుంది పడుకొని లేచిన తర్వాత, ఇది అంటే ఇక వాళ్ళ పని అంటే వాళ్ళకి కిడ్నీ పని అనేది కొంచెం పని మెరుగుదల తగ్గింది అని. ఓకే, ఇది కాళ్ళు వాస్తున్నాయి అన్నమాట. మనకి లేకపోతే తెలియదు కాళ్ళు ఎందుకు మందంగా తయారైపోతుంది అనేటువంటిది. ఓకే, ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అప్పుడు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్లో పెరిటోనియల్ డయాలసిస్ అని పొట్ట ద్వారా చేయొచ్చు, హీమోడయాలసిస్ అని ఇక్కడ మెడలో క్యాన్లా వేసి కానీ, లేదంటే మోచేతి దగ్గర వాళ్ళు ఏబీ ఫిస్ట్లా అని చేసి ఇక్కడ నుంచి డయాలసిస్ చేస్తుంటారు అనమాట. ఈ 2 రకాలు ఉన్న పద్ధతులు. ఇవన్నీ అయిపోయి ఇంకా ఒక 5-6 ఏళ్ళు డయాలసిస్ అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు రివర్స్ అవ్వటం చాలా తక్కువ. అలాంటి వాళ్ళకి కనుక మనం ఇది కిడ్నీ మార్పిడి చేస్తే మళ్ళీ నార్మల్ జీవితానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా లేట్ స్టేజ్లో వాడుకునే పద్ధతులు అన్నమాట. సరే డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్దాము. మినిమం అసలుకి ఈ క్రియాటిన్ లెవెల్ అంటే మనం చెక్ చేయించుకుంటాము, అందులో కనబడుతుంది అసలు ఈ యూరియా ఏంటి, క్రియాటిన్ ఏంటి, నాకు అవగాహన ఉండట్లేదు అని. చూడండి, బ్లడ్ ని ఎప్పుడైతే శుద్ధి చేస్తామో దాంట్లో ఫ్యాట్ కంటెంట్, టాక్సిన్ కంటెంట్, గ్లూకోజ్ కంటెంట్ ఇవన్నీ లేకుండా చేస్తే మాక్సిమం వాళ్ళు రావచ్చు. ఈ రోజుల్లో బాగా కెమికల్ అయినటువంటి పేస్ట్ నుంచి, ఉదయం పేస్ట్ నుంచి స్టార్ట్ అయింది కెమికల్. ఓకే, ఈ రోజు బట్టల నుంచి కూడా గుంజుకుంటుంది. అది లో కాస్ట్ లో ఉంది కదా అని ఆట బొమ్మల్ని, బట్టలని వేసుకోవడం వల్ల పిల్లలకి వచ్చేటువంటి నష్టం. సో మొత్తం కెమికల్ ప్రపంచంలో ఉన్నాం. మనల్ని మనం కాపాడుకోవడానికి న్యూట్రాస్యూటికల్స్ న్యాచురల్ ఎంతో అవసరం అని అది. ఓకే, అయితే మెయిన్ ఏం టెస్టులు ఏంటి అనేది మనం రేపు కొంచెమే తెలుసుకుందాం. మనం కంగారేం లేదు, వాటి మీద అవగాహన రేపు
చాలా చక్కటి అవగాహన మంతెన గారు. ఇంకా మీకు రోజు రోజుకి జూమ్ అయిపోతుంది అసలు. దీని మీద మీకు ఎంతో కంట్రోలింగ్ వస్తుంది. మీ ఫుడ్ మీద కంట్రోలింగ్. నేను ఇప్పుడు ప్రోటీన్ తీసుకుంటున్నానా, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నానా? ప్రోటీన్లో 2 రకాలు. ఈ మాంసం నుంచి వచ్చేది అటువంటిది, వీటి నుంచి నాకు ఏది బెటర్, ఏది అవసరమా? ఓకే, అట్లా. ఇంకా ఏమన్నా చెప్పండి ఒకసారి. మన సీనియర్స్ నుంచి వాయిస్ విందాం. జానీ సార్, 2 మాటలు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది చాలా అవసరమైనటువంటి అవగాహన. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. ఈవెన్ ప్రజల్లో చాలా తక్కువ అవగాహన ఉంది. ఇప్పుడు అసలు మనకు అంటే ఆరోగ్యం మీద ఇప్పుడు ఆ డాక్టరే చెప్తున్నాడు 70% డ్యామేజ్ అయ్యేదాకా మనకు తెలియదు, టెస్ట్లోనే తెలియదు. కాబట్టి ప్రివెన్షన్ చెప్పడం మనం చాలా అవసరం. ప్లస్ వచ్చిన వాళ్ళకు కూడా ఇట్లాంటి వీడియోలు ప్లే చేసి వాళ్ళ థ్యాంక్ యూ మీట్లో చెప్పగలిగితే, ప్లస్ మనం కూడా ఇంట్లో ఆచరించగలిగితే ఫస్ట్ మన ఫ్యామిలీని మనం ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఇట్లాంటి ఇబ్బంది నుంచి. తర్వాత మన కస్టమర్స్ కూడా, వాల్యూడ్ కస్టమర్స్ కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది. ఓ కాఫీ ఎట్లా అవసరం పడుతుంది, తర్వాత పల్స్ ఎలా అవసరం పడుతుంది, దీని యొక్క మూలాలు తెలియజెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 3 నెలలు వాడి రిపోర్ట్ చూపిస్తే సరిపోద్ది కదా సార్? అంతేనా? నేచురల్ ఇటు రిపోర్ట్ చూసుకోండి, బాగుంది, మీకు మెరుదల ఉందంటే వాడండి అని చెప్పండి. ఓకే, ఆ సార్ చెప్తున్నారు బ్లడ్ ని మీరు ఎక్కించడానికి బతిలాడినా కూడా 20,000 తీసుకుంటారు. ఒక 500,000 రూపాయలు అయిపోయేది అంతంత కాస్ట్లు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, చాలా కష్టమైనటువంటి. మరి అలాంటప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు కాఫీనో పల్సో తీసుకుంటుంటే ఏంటి, మీరే వాడి చూసుకోండి. ఒక 3 మంత్స్ రిపోర్ట్ జర్నీ. సార్. ఎస్ సార్, ఇది చాలా బాగుంది, ఇంపార్టెంట్ ఇది. ఇంకా అందరం కూడా నోట్ చేసుకొని దీన్ని చక్కగా మనం స్టడీ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది సార్. వండర్ఫుల్. మనం జనరల్ గా చూసిన దానికి ఈ సెషన్ కి తేడా ఏంటి అంటే జనరల్ గా చూసినప్పుడు ఏంటంటే మనం అట్లా చూస్తాం, కానీ దీంట్లో ఇప్పుడు నోట్ చేసుకొని ఏ పాయింట్ అవసరం, దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే అవసరమైన పాయింట్. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం అవసరం అంటే ఏది అవసరం, ఎట్లా అవసరం అనే పాయింట్ మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. నా పాత్ర అది, నా పాత్ర. క్రీమ్ తీసుకుంటున్నాం మనం. క్రీమ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది, మా ఇంట్లోనే పెద్దవాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, క్రియాటిన్ అంటే ఏంటి, ఓకే, అది ఏ లెవెల్లో ఉంది, 1 పాయింట్లో ఉందా, 1 పాయింట్లో ఉంటే వెంటనే వాళ్ళ షుగర్ కంటెంట్ ఎట్లా ఉంది, బీపీ ఏమైనా ఉందా, అసలు ఇవి చెక్ చేయాలని కూడా తెలియదు. వాళ్ళ బరువు ఎంత ఉంది అసలుకి, అంటే వాళ్ళ ఒక వెయిట్, బ్లడ్ శాతం ఎంత ఉంది, అది కూడా చెక్ చేసుకోవాలి. దీని ద్వారా అదే కదా మనకు తెలుస్తుంది మొత్తం. గుడ్. మా శెట్టి. థ్యాంక్ యూ సార్. సో అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా సార్ అన్నాడు కదా, పెద్దగా మనం ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు, దీనికి పెద్ద సైన్స్ అవసరం లేదు, మినిమం బేసిక్స్ ఏందనేది మనకు తెలిస్తే. ఇప్పుడు నేను ఈ మధ్య కొంతమందిని చూస్తున్నా సార్, పెద్ద హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అమ్మలు మా ఈ ట్రీట్మెంట్ చేపిస్తున్నా, ఇది వాడుతున్నాం, ఈ మెడిసిన్ పేర్లతో సహా చెప్తున్నారంటే వాళ్ళందరూ పండితులు అయిపోయారు ఆల్రెడీ. సో ఆ సమస్య వచ్చిన తర్వాత దాని గురించి అన్ని తెలుస్తున్నాయి, రాకముందు ఆ ప్రివెంట్ గా దాని మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు అన్నట్టు. సో ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఫస్ట్ బయటి వాళ్ళకి, కస్టమర్స్ కి, ప్రాస్పెక్ట్స్ కి చెప్పడం అనేది ఒక ఎత్తు అయితే, ఫస్ట్ మన ఫ్యామిలీ దగ్గర మనం జాగ్రత్తలు తీసుకోవడం, మన సెల్ఫ్ గా జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా మనకు ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సార్. సో ఈరోజు అంటే సార్ రవి ఇందులో అవునా అని నీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్ నాకు ఇది అంటే ఈ హెల్త్ కి సంబంధించి, బ్లడ్ కి సంబంధించి ఇది. ఎస్ సార్, ఇప్పుడు ఏ వీడియో చూసినా కూడా ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించే వింటున్నాం. మంతెన గారు మాటలు అదే విన్నాం, డాక్టర్ సరళ మేడం మాటలు అదే విన్నాం. ఇప్పుడు సార్ సిమ్టమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ దగ్గర చెప్పిన మాట కూడా షుగర్ అన్కంట్రోల్ అంటే అదుపులో లేకపోవడం వల్ల కూడా అది ఫెయిల్యూర్ అవ్వడానికి కారణమవుతుందని ఒక పదం వాడిండు. అంటే ఇది కాఫీని రిలేటెడ్ చేసుకుంటే మనకు ఎక్సెస్ గ్లూకోజ్ పెరగకుండా, సరళ మేడం ఏమంటది, అన్నిటికీ మూల కారణం ఇదే, ప్రివెంటివ్ గా దీని దగ్గర మనం ఫోకస్ చేసుకుంటే. సరళ మేడం చెప్పిన దాన్ని మనం వివరంగా జూమ్ చేసాం అంతే. అంతే ఆమె జస్ట్ డ్రాయింగ్ వేసి చకచక చెప్పేసింది. ఇంకొంచెం ఇప్పుడు ఇది జూమ్ అయింది సార్ మళ్ళీ. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏం తెలుసా, నాకు ఆలోచన అసలు ఇది
అమ్మ అసలు కిడ్నీ ఒక సిగ్నల్ ఇచ్చే దాన్ని బట్టి మనకి ఇంప్రూవ్మెంట్, ఒక డి విటమిన్ ని ఇదేనా తయారు చేసేది అనేది. ఇంకా అంటే ఎప్పుడో విని ఉంటాను, ఇప్పుడు ఇంకా అప్పుడు ఆ నాలెడ్జ్ తోటి ఇప్పుడు ఇంకా మనకి అంటే మనం అర్థం చేసుకునే తీరు బాగా డెవలప్ అవుతుంది మనం అవును. వినగా వినగా వినగా. ఉమ్. యూరిన్ తయారు చేయడం దానిపైనే, బీపీ కంట్రోల్ చేయడం దానిపైనే, విటమిన్ డి ఉమ్. ఉమ్. యాక్టివ్ చేయడం కూడా కిడ్నీ పని అనేది. ఉమ్. రేపు అసలు మళ్ళీ వీటి మీద మళ్ళీ 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 ఫోకస్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయండి, బోర్ అని ఫీల్ అవ్వదు. ఓకే, ఇది మనం మనం చిన్నపిల్లలు, అదే ఇప్పుడు ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చాం అనుకోండి, ఇదంతా బోర్ సబ్జెక్ట్. కానీ మనకి దగ్గరుండి ఆరోగ్యం విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి ఇది మనకి బోర్ సబ్జెక్ట్ కాకూడదు. ప్లస్ మన యొక్క జర్నీ కూడా, వివా జర్నీ కూడా ఇదే ఇంపార్టెంట్. వాటి మీద నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి భోగ సార్, నాకు కొంచెం అవగాహన ఉండి నేను బ్లాక్ డైమండ్ ఇన్కమ్ ని తెచ్చుకున్నాను. ఇంకా అవగాహన ఉంటే ఇంకా ముందుకెళ్తాం. ఎస్, నాకు అవును అంత సార్, అవును. కొద్ది అప్పట్లో ఇన్ని యూట్యూబ్లు, ఇన్ని వీడియోలు, ఇంతమంది డాక్టర్లు ఎక్కడ. అస్సలు లేదు సార్, లేదు. ఓకే, మనం అశోక్ సార్ దగ్గర నుంచి కూడా ఒక మాట, దీని ఇంపార్టెన్స్. ఈ రోజు వచ్చిన వాళ్ళకైతే దృష్టాంశాలు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కిడ్నీ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నారు. శ్రీరంగ సార్, మీకు ఈ యొక్క చర్చ ఉపయోగపడింది? గుడ్ ఈవినింగ్ సార్. ఉమ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. చాలా వండర్ఫుల్ సార్. ఇది యాక్చువల్గా అయితే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఇది. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా మనకి బయట చెప్పడు ఈ నాలెడ్జ్. ఈరోజు మార్నింగ్ మాకు ఒక ప్రాస్పెక్ట్ ఇచ్చాడు ఒక కస్టమర్ ద్వారాగా. యాక్చువల్గా ప్రాస్పెక్ట్ కు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ క్రియాటిన్ 5-6 వరకు వెళ్ళింది ఆ క్యాండిడేట్ కి. జానా సార్ తో ఈరోజు క్లాస్ వారికి శోధ ప్లాన్ చేయించినప్పుడు సార్ చేశారా? సార్ చేశాడు సార్. సార్ చెప్పినప్పుడు ఆయన ముందు ఆయన దగ్గర ఏముందని చెప్పేసి ఫస్ట్ ఆయన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అడిగాము మనం. నేనప్పుడు ఆయన 2.5 year నుంచి చెప్పుకొచ్చాడు ఆయన. యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, మనకి అశోక్ గ్లూకోజ్ 300 ఒక నెంబర్ చెప్తాడు ఈ డాక్టర్. 300 వరకు వచ్చిందంటే గ్లూకోజ్ డయాబెటిక్ అన్కంట్రోల్డ్ అనమాట. వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు 37 years ఏజ్ సార్. ఆయనకు బీపీ లేదు, షుగర్ లేదు. కానీ ఆయనకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కిడ్నీ క్రియాటిన్ ఎందుకు పెరిగింది, టాబ్లెట్స్ వాడాడు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ ఉంటే కూడా కిడ్నీ క్రియాటిన్ 6 దాకా 7 దాకా వెళ్ళింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఆయనకు డాక్టర్ గారు అడిగితే, నీకు ఇంకా నా టాబ్లెట్స్ వల్ల ఇలా మెయింటైన్ అవుతుంది, లేకపోతే నీది ఇంకా కిడ్నీస్ ఇంకా చాలా పని చేయకుండా పోతాయని చెప్పాడు. సరే సార్ అని చెప్పేసి ఇంకా ఆయనకు బిఆర్కే డైట్కి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి బిఆర్కే డైట్కి వెళ్ళిన తర్వాత కూడా కంట్రోల్ అవుతుంది, కానీ అది మెయింటైన్ చేయడం కష్టమైంది ఆయనకు. ఆ డైట్ ఆయన చెప్పడం మెయింటైన్ చేయలేకపోతున్నాను సార్. నేను ఆల్రెడీ 8 kgs వెయిట్ లాస్ అయ్యాను. ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, తొందరగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు సార్. చాలా ఎన్ని సంవత్సరాలు ప్రోటీన్ పోతుంది ఆయన యాక్చువల్ యూరిన్ లో. అవునవును, ఆల్బుమిన్ ఎక్కువ ప్రోటీన్ పోతూ ఉంటుంది. మీరు క్రియాటిన్ లెవెల్స్ ప్రోటీన్ కూడా ఉంది సార్, బాడీలో ఆమ్ల శాతం బాగా పెరుగుతుందని అర్థం. రైట్, ఎన్ని సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నారు? 2.5 years నుంచి సార్. 2.5 నుంచి. మీరు ఒకటే చెప్పండి, ఒక 3 months మన కాఫీ పల్స్ ని ఉపయోగించుకొని ఒకసారి చెక్ చేసుకోమనండి ఈ లెవెల్స్. సరేనా? గుడ్. అశోక్, ఈ ప్రతిరోజు దీన్ని ఉపయోగించుకోండి, మీ టీంని ప్రమోట్ చేసుకోండి. ప్లస్ ఇది రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డింగ్ ద్వారా నువ్వు ఈ రికార్డింగ్ ఇంకా నువ్వు ఇంట్లో కూడా ఈ రికార్డింగ్ దగ్గర ఉంచుకొని, యూట్యూబ్ దగ్గర ఉంటుంది కదా, ఇంట్లో కూడా అవగాహన కల్పించు. ఓకే ఓకే, డన్. బోగస్ చాలా బాగుంది సార్ ఈ విషయాలన్నీ వింటుంటే. ఇంకా మనం శాంతి మేడం, నమస్తే. మీకు అది గురించి వింటూ ఉంటే, దానికి మిగతా ప్రాబ్లమ్స్ గురించి ప్రాబ్లం వింటూ ఉంటే ఏమనిపించింది? ఇప్పుడు ఈ వీడియో సార్
ఈ రోజు సెషన్ చాలా బాగుంది సార్. నాకు సైన్స్ పరంగా మాకు సబ్జెక్ట్ తెలియదు కదా, ఆ సైన్స్ కూడా నాకు కొత్త నాలెడ్జ్ తెలుసుకున్నాం అనిపించింది సార్. నేను అసలు సైన్స్ మ్యాథ్స్ అంటే ఇంక అంతే, ఇంకా బంద్. ఫస్ట్ నేను ఎంపీసీ, నేను అసలుకి పోలేదు ఎంపీసీ, మొత్తం డుమ్మా మొత్తం. మళ్ళీ వచ్చి హెచ్ఈసి తీసుకొని సిఈసి తీసుకోవాలి, హెచ్ఈసి తీసుకొని ఇదైతే ఈజీ అని వచ్చి మళ్ళీ చదువుతాను. ప్రోగ్రామ్స్ లో ఉంటే ఆ నాలెడ్జ్ కూడా మేము ఇప్పుడు ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి సార్. ఫస్ట్ ఈ Very good. నాలెడ్జ్ తీసుకోవడం వల్ల పాయింట్స్ రాసుకోవడం. ఇవాళ మీరు చెప్పారు కదా సార్, ఆ వీడియో యూరియన్ లెవెల్స్, క్రియాటిన్ లెవెల్స్. ప్లస్ భోగా సార్, ఇది ప్రతిరోజు కూడా నేను ఏం చేస్తానంటే కొంచెం రిపీట్ చేస్తూ ఉంటాను మేడం శాంతి. ఓకే. ఓకే, నేను రిపీట్ చేస్తూ ఉంటాను. మీరు ఒక రోజు అర్థం కాకపోయినా కానీ మళ్ళీ ఫోకస్ ఎక్కువ అవుతుంది. అరే నేను నిన్న ఈ పాయింట్ వినలేదే, నేను ఈ రోజు నాకు ఇంకా బాగా అర్థమైంది అనేసి. మన వాళ్ళు లింక్ పెట్టమంటారు కానీ గుర్తుపెట్టుకొని, తెలుసు కదా, ఇంటికి వెళ్ళి చదువుతాం అంటాం, చదివానేంది నేను. నాకు తెలుసు కదా. సో అది మీ టీంని ప్రతిరోజు ప్రమోట్ చేసుకోండి, సరేనా శాంతి మేడం? ఓకే, నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేసుకోండి. ప్లస్ మీరు మీ పిల్లలకు కూడా సార్ ఓకే వినిపించండి. దీని మీద అవగాహన చాలా అవసరం. ఇంట్రెస్ట్ ఉంటే అందరి పిల్లల్ని కూడా న్యాచురల్ సంబంధించిన న్యాచురోపతి డాక్టర్స్ ఆ రంగాన్ని ఎంచుకోమనండి పిల్లలందరూ, చాలా మంచిది ఫ్యూచర్. అందులో మేడం ఏమైనా మాట్లాడతారా? ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు సెషన్ చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు చాలా మంది షుగర్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తూ ఉంటాం కదా, HbA1c 3 months కి ఒకసారి చేయించుకోమని మనం సజెషన్ ఇస్తాం. దాంతో పాటు ఇప్పుడు 6 months కి ఒకసారి కూడా క్రియాటిన్ లెవెల్ చెక్ చేసుకోవాలని చెప్పొచ్చు సార్. ఈ వీడియో ద్వారా అయితే నేను తెలుసుకున్న పాయింట్ సార్. అది బీపీ ఉన్న వాళ్ళకి కూడా 6 months కి ఒకసారి క్రియాటిన్ లెవెల్స్ తెలుసుకోవాలని చెప్పొచ్చు. ఒబెసిటీతో ఉన్న వాళ్ళు, సఫర్ అయ్యే వాళ్ళకి కూడా చెప్పాల్సింది కంపల్సరీ. ఎందుకైనా మంచిది. దాంట్లో యూరియా లెవెల్స్ అని ఉంటుంది, అంటే నత్రజని లెవెల్స్ అని అర్థం. ఓకే, ఆల్బుమిన్ అని ఉంటుంది. ఆల్బుమిన్ అంటే ప్రోటీన్, ఇంపార్టెంట్ ప్రోటీన్ వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే అది సరిగ్గా ఈజీ చేయట్లేదు, ఫిల్టర్ చేయట్లేదు, సరేనా? రేపు ఉంటుంది ప్రతిరోజు స్టార్ట్ ఉంటే అండ్ అబౌ ఈ హెల్త్ గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం తెలుసుకుంటాం రోజు రోజుకి, సరేనా? 2026కి రాబోయే ఇండస్ట్రీకి మనం రెడీ అవుతున్నాం. కాబోయే ఎగ్జిక్యూటివ్లకు ఆహ్వానం అందరికీ. ఓకే, అందరికి కంగ్రాచులేషన్స్. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మంచి టీంని కూడా ఇది రిక్రూట్ చేసుకోవడం అండ్ మంచి రెవెన్యూ కూడా తీసుకుంటారు. ఓకే సార్. సబ్జెక్ట్ సార్, ఇది నాకు అవసరం సార్. ఇది మీద పెద్ద అవగాహన పెడితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే మనకు మన శరీరం, మన ఆర్గాన్స్ దేవుడు ఎంత ఇచ్చిన వరం అసలు. దీన్ని బట్టి చూస్తే ఒక్కొక్కటి అసలు ఏం పని చేస్తుందని చెప్పని లోతుకి వెళ్తే చాలా ఉంది సార్. మీకు ఇలా మనకు 70% ఈ ఒక కిడ్నీ కాదు సార్, ఇంకా లివర్ కావచ్చు, ఏవే కానీ మన శరీరంలో ప్రతి పార్ట్ 70% వరకు డామేజ్ అనేది మాకు తెలియదు, పని చేస్తూ ఉంటాయి. ఇంకా అవి వాటికి వాటే రిజైన్ చేసుకుంటాయి, బాగా చేసుకుంటాయి ఉంటాయి సార్. ఎంత గ్రేట్ సార్ మరి అవయవాలు. అంతే, అంటే మనకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నట్టు, కేర్ తీసుకోండి, ఇప్పటికైనా రెజ్యూనేట్ చేసుకోండి, ఆహారం లైఫ్ స్టైల్ మార్చుకోండి అని మనకి అది ఇస్తున్నట్టు. ఇలా పడిపోయారు మొత్తం అంతా. ఈ ఉరుకులు పరుగులు దాని గురించి పట్టించుకుంటారు. ఎన్నోసార్లు సిమ్టమ్స్ ఇస్తుంది, మనకు సిగ్నల్స్ ఇస్తుంది. అది ప్రతి దానికి అది చెప్పేస్తుంది మనకు ముందే, ఇంకా వస్తుందని. కొంచెం అబ్జర్వ్ చేస్తే మీరు అన్నట్టుగా మన బాడీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు సార్. అది పది చెప్పేస్తుంటది. మంతెన గారు ఇంకా వివరంగా చెప్తారు సార్ రేపు, అది కూడా విందాం. ప్రతిరోజు టోటల్ గా మన బాడీ మీద, లైఫ్ స్టైల్ మీద, అన్నిటి మీద అవగాహన తెప్పించేటువంటి వెల్నెస్ అండ్ వెల్నెస్ మీట్ ఇది. ఓకే, తప్పనిసరిగా చెప్పండి సార్. మనకు 4.5-5 లీటర్లే అని చెప్పి అనుకుంటున్నాం, కానీ అది కిడ్నీ దాదాపు 100 లీటర్ల పైన ఎక్కువ ఫిల్టర్ చేస్తాను సార్ రోజు. మళ్ళీ రిపీట్ చేసి అదే పోతుంటే తిరుగుతూ ఉంటే దాన్ని కౌంట్ చేస్తే 100 లీటర్ల పైన ఉంటుంది. అంత కెపాసిటీ చేస్తుంది, అంత చేస్తుంది అది. మళ్ళీ బ్లడ్ ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది చెప్పని సార్. ఇలా
మనకి మూత్రపిండాలలో అయితే ఈపీఓ ఉంటుంది, ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ ఉత్పత్తి చేయడం వల్ల ఆ హార్మోన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది సార్. అవును. కిడ్నీలు డ్యామేజ్ అయితే కూడా, ప్రాబ్లం వస్తే కూడా ఈ రక్త ఉత్పత్తి తగ్గిపోతుంది. రక్తం అవును. తగ్గిపోవడం వల్ల మన బాడీకి ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఉమ్. ఆక్సిజన్ తగ్గిపోతే బాడీ అలసిపోతుంది. దీనికి దానికి దానికి లింక్ సార్ అది అదే లింక్ అన్నమాట. అసలు ఈ బ్లడ్ కి దానికి చాలా లింక్. చాలా ఉంది. ఈ అవయవాలు సరిగ్గా రిలీజ్ చేయకపోవడం, బ్లడ్ ని టాక్సిన్స్ అలాగే ఉండిపోవడం, ఆ ఫిల్టరైజ్ చేస్తున్నటువంటి ఆ కిడ్నీ మీద ఆ ఎఫెక్ట్ పడడం. అందుకనే ముందు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకొని బ్లడ్ ని క్లెన్జింగ్ చేసుకోవడం ఫస్ట్ది. తర్వాత షుగర్ ని, బీపీని, వెయిట్ ని తగ్గించుకోవడం నెక్స్ట్ది. అప్పుడు కిడ్నీని మనం ఎంత ప్రాబ్లంలోకి వెళ్ళినా వెనక్కి తీసుకొని రావచ్చు క్రమశిక్షణ తోటి. బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, ఎక్సెస్ గ్లూకోజ్ ని బయట పంపిస్తుంది, వ్యర్థాలను బయట పంపించేస్తుంది. Yes. మళ్ళీ కొత్తగా బ్లడ్ ఉత్పత్తి కావడం ఉపయోగపడుతుంది. ఇంకా ఇది హార్మోన్ ఉత్పత్తి చేసి ఎన్ని పనులు చేస్తుంది సార్. ఎస్, గుడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ. మళ్ళీ మనం రేపు చక్కటి టాపిక్ తోటి దీన్ని ఈ పాయింట్స్ ని రివిజన్ చేస్తూనే మనం ఆ టెస్టులు ఏంటి, అసలు మనం తీసుకోవాల్సిన టెస్టులు ఏంటి, వాటిలో ఏం పట్టించుకోవాలనేది సార్ చెప్తారు. చిన్నగా అవగాహన చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా?